అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిచే రచించబడిన తెలుగు బాల శతకములోని 41 నుండి 50 పద్యాలను మీకు వివరించబోతున్నాను. జోలు చుట్టుకొన్న వాళ్ళ మల్లార్పిన కొండ కొమ్ము మీద కూరుచున్నా కరుల గుండెల ధర గర్జించునానక్క లలిత సుగుణ జాల తెలుగు బాల జూలు చుట్టుకొన్న వాళ్ళ మల్లార్పిన కొండ కొమ్ము మీద కూరుచున్నా కరుల గుండెల ధర గర్జించునానక్క లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, అడవినక్క జూలు చుట్టుకొని ఒక పెద్ద సింహంలా గంభీరంగా ఉండి కొండ మీద కూర్చొని ఉన్నప్పటికీ సింహం వలె గుండెలు అదిరేటట్లు గర్జించలేదు కదా. అయిన వారినెల్ల అవహేళనము చేసి కాని వారి తోడ కలియరాదు కాకి కేకులందు కలిసి కష్టములందే లలిత సుగుణ జాల తెలుగు బాల అయిన వారినెల్లా అవహేళనము చేసి కాని వారి తోడ కలియరాదు కాకి కేకులందు కలిసి కష్టములందే లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, అయిన వారినందరినీ అవహేళన చేసి కాని వారితోడ కలిసి మెలసి తిరిగినంత మాత్రాన వారు అయిన వారు కాలేరు. వారి వల్ల అవమానాల పాలు అవుతాము. కాకి అరుపులతో ఇతర పక్షుల గుంపులలో కలిసి కోరి కష్టముల పాలయ్యను కదా. బావి నీటిలోన ప్రతిబింబమును చూపి సింహమును శశంబు సంహరించే తగును పాయమున్న తప్పున పాయంబు లలిత సుగుణ జాల తెలుగు బాల బావి నీటిలోన ప్రతిబింబమును చూపి సింహమును శశంబు సంహరించే తగును పాయమున్న తప్పున పాయంబు లలిత సుగుణ జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల,
పూర్వము కుందేలు ఎంతో ఉపాయంతో సింహంకు లొంగిపోతున్నట్లు నటిస్తూ దానిని తెలివిగా నీటితో సమృద్ధిగా ఉన్న బావి దగ్గరకు తీసుకెళ్ళి బావిలో దాని ప్రతిబింబాన్ని చూపించి అది తన తోటి సింహమని భావించేలా చేసి సింహాన్ని బావిలోకి దూకేలా చేసింది. కుందేలు ఎంతో ఉపాయంతో ఆలోచించింది కాబట్టి తనకు వచ్చిన అపాయం నుండి బయటపడింది. ఎంతటి పెద్ద అపాయం నుండి అయినా ఉపాయంతో బయటపడవచ్చు కదా. హంసలందు బకము హాస్యాస్పదంబగు మనుల గాజు పూస గణుతి కనదు చదువు రాని మొద్దు సబల రానింబడు లలిత సుగుణ జాల తెలుగు బాల హంసలందు బకము హాస్యాస్పదంబగు మనుల గాజు పూస గణుతి కనదు చదువు రాని మొద్దు సబల రానింపడు లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, సుందరమైన హంసల సమూహం ఉన్న చోట ఒక కొంగ ఉన్న ఎడల అది మిక్కిలి హాస్యంగా కనిపిస్తుంది. మిలమిలా మెరిసే మనుల సమూహం మధ్యన గాజు పూసలు ఉన్న ఎడల అవి గుర్తింపు పొందవు. అలాగే చదువురాని వాడు సభలలో ఎంతో నేర్పుతో తెలివిగా మాట్లాడినా రాణించలేడు కదా. పనిని మట్టు పెట్టి బాలు కాపాడినా ముంగి చంపెనొక్క మూర్ఖురాలు మందమతులకెప్పుడు ముందు చూపుండదు లలిత సుగుణ జాల తెలుగు బాల. పనిని మట్టు పెట్టి బాలు కాపాడినా ముంగి చంపెనొక్క మూర్ఖురాలు మందమతులకెప్పుడు ముందు చూపుండదు లలిత సుగుణ జాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, పూర్వకాలములో ఒక ముంగిస పామును చంపి బాలుడిని కాపాడింది. ఆ విషయం తెలుసుకోకుండా ఒక మూర్ఖురాలు ఆ ముంగిసను చంపివేసింది. మూర్ఖులకు ముందు చూపు ఉండదు కదా. గౌతమీ తరంగిణి తరంగములకు తెలుగు భంగిమములు తెలిపినాడు ఆంధ్ర కవులకెల్లా అన్నయ్య నన్నయ్య లలిత సుగుణ జాల తెలుగు బాల. గౌతమీ తరంగిణి తరంగములకు తెలుగు భంగిమములు తెలిపినాడు ఆంధ్ర కవులకెల్లా అన్నయ్య నన్నయ్య లలిత సుగుణ జాల తెలుగు బాల.
సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, స్వచ్ఛమైన గోదావరి నది నీటి తరంగాల వలె ప్రకాశించే మన తెలుగు భాషను తన రచనా శైలితో ప్రసిద్ధికి ఎక్కించిన వాడు ఆంధ్ర కవులలోకెల్లా అగ్రగణ్యుడు, ఆంధ్ర కవితా రచనకు పితామహుడు నన్నయ్య కవి కదా. ఖడ్గమూని శత్రు కంఠాలు ఖండించే గంటమూని వ్రాసే కావ్యములను తెలుగు సవ్యసాచి మన కృష్ణరాయుడు లలిత సుగుణజాల తెలుగు బాల. ఖడ్గమూని శత్రు కంఠాలు ఖండించే గంటమూని వ్రాసే కావ్యములను తెలుగు సవ్యసాచి మన కృష్ణరాయుడు లలిత సుగుణజాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, శత్రురాజులను తన పదునైన ఖడ్గముతో వధించి తెలుగు భాషాభిమానుడైన శ్రీకృష్ణదేవరాయలు కావ్యములను రచించుటకు పూనుకున్నాడు. మన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు తల్లి ముద్దు బిడ్డ కదా. బాదరాయనుండు భారతమ్మును చెప్పా గంటమూని వ్రాసే గజముకుండు గణత గన్న కవికి గట్టి వ్రాయసకాడు లలిత సుగుణజాల తెలుగు బాల. బాదరాయనుండు భారతమ్మును చెప్ప గంటమూని వ్రాసే గజముకుండు గణత గన్న కవికి గట్టి వ్రాయసకాడు లలిత సుగుణజాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, బాదరాయనుడిగా పేరు గడించిన వేదవ్యాస మునీంద్రుడు ఆగకుండా చెప్పిన భారత కథను కలం ఆగకుండా గణాధిపతి అయిన వినాయకుడు రాశాడు. వ్రాసినది ఆ గణపతి అయిన పేరుగాంచినది మాత్రం వేదవ్యాసుడే కదా. చిన్ననాటి చెలిమిచే నారికేలంబు మధుర జలములు సగు మానవులకు నరుల మేలు గనుల మరువరు బ్రతుకెల్లా లలిత సుగుణజాల తెలుగు బాల. చిన్ననాటి చెలిమిచే నారికేలంబు మధుర జలములు సగు మానవులకు నరుల మేలు గనుల మరువరు బ్రతుకెల్లా లలిత సుగుణజాల తెలుగు బాల. సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, చిన్ననాటి చెలిమి కొబ్బరికాయలో ఉన్న కొబ్బెర వలె మధురంగా ఉంటుంది. జనులకు మధురమైన జలమును అందిస్తుంది. అలాగే జ్ఞానవంతులైన గొప్పవారు తమకు ఇతరులు చేసిన మేలును జీవితకాలమంతా గుర్తు పెట్టుకుంటారు.
ప్రార్థనముల పుణ్యతీర్థంబులందున గురులయందు వైద్యవరులయందు భావమెట్టి దట్టి ఫలితంబు ప్రాప్తించు లలిత సుగుణ జాల తెలుగు బాల ప్రార్థనముల పుణ్యతీర్థంబులందున గురులయందు వైద్యవరులయందు భావమెట్టి దట్టి ఫలితంబు ప్రాప్తించు లలిత సుగుల జాల తెలుగు బాల సుగుణమైన లక్షణాలతో అలరారే ఓ తెలుగు బాల, ఎన్ని ప్రార్థనములు చేసినా, ఎన్ని పుణ్యతీర్థములను సందర్శించినా, తత్వము తెలుసుకొనుటకు గురుల చెంతకు వెళ్ళినా, వైద్యవరుల దగ్గరకు వెళ్ళినా మన భావము కష్టమును బట్టే ఫలితము లభించును, కానీ అంతకంటే ఎక్కువ ఫలితము లభించదు కదా. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.